నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. బాలికలు పీరియడ్స్ లో ఉన్నారో లేదో స్కూల్ యాజమాన్యం చెక్ చేసింది. బాలికల ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ స్కూల్ టీచర్లు ఈ పని చేశారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో పాఠశాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునే ఘటన మహారాష్ట్రలో జరిగింది. విద్యాబుద్ధులతో పాటు మంచి చెడులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన టీచర్లే కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. పీరియడ్స్లో ఉన్నామని ఆ బాలికలు చెప్పినా వినకుండా బాత్రూంలోకి తీసుకువెళ్లి బలవంతంగా బట్టలు విప్పించి చెక్ చేసింది ఓ ప్రైవేటు స్కూలు యాజమాన్యం. మహారాష్ట్రలోని ఓ ప్రైవేటు స్కూల్లో ఈ అమానవీయ ఘటన జరిగింది. అక్కడి స్కూల్ యాజమాన్యం చేసిన పని సభ్య సమాజాన్ని సిగ్గుపడేలా చేస్తోంది. పాఠశాల బాత్రూంలో రక్తపు మరకలు కనిపించాయని కఠిన నిర్ణయం తీసుకుంది ఆ పాఠశాల యాజమాన్యం. బాలికలందరినీ వరుసగా నిలబెట్టి బలవంతంగా బట్టలు విప్పించి మరీ పీరియడ్స్ చెక్ చేశారు అక్కడి ఉపాధ్యాయులు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ పేరెంట్స్కు హామీ ఇచ్చారు. అయితే పోలీసులకు స్కూల్లోని బాలికలు తల్లిదండ్రులు అందించిన సమాచారం ప్రకారం ఠాణే జిల్లాలో జూలై 8న ఈ ఘటన జరిగింది. ఓ ప్రైవేటు స్కూలు సిబ్బంది టాయిలెట్లో రక్తపు మరకలను గుర్తించింది. వాళ్లు పాఠశాల యాజమాన్యానికి చూపించారు. వాటిని చూసిన స్కూల్ ప్రిన్సిపల్ వెంటనే కోపంతో 5 నుంచి 10వ తరగతి వరకు చదివే పిల్లలందరినీ పిలిపించారు. ఎవరెవరు పీరియడ్స్ లో ఉన్నారు అని మహిళా ఉపాధ్యాయురాలిని పిలిపించి బాలికలను బాత్రూంలోకి తీసుకువెళ్లి బలవంతంగా బట్టలు విప్పించి ప్రైవేటు భాగాలను చెక్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.